నమస్కారం అండి. నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా, అదేనండి కర్ణాటకలోని కూర్గ్ హిల్ స్టేషన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఈ కూర్గ్ హిల్ స్టేషన్కి వెళ్ళాలి అని అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి చూడాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడటం కనుక మీరు మిస్ అయితే ఈ వీడియోకి చివర థంబ్నెయిల్ ఉంటుంది ఎండ్ స్క్రీన్లో. ఆ థంబ్నెయిల్ని క్లిక్ చేసి మీరు ఆ డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. ఇకపోతే ఈ వీడియోలో కూర్గ్లో ఉండే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలన్నింటి గురించి వివరంగా చెప్తాను. నేను కూర్గ్ వెళ్ళినప్పుడు డే 1 ఏమేమి చూశానో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే కూర్గ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. చూడండి. కూర్గ్ టూర్ కోసం మేము హైదరాబాద్లోని కాచిగూడ నుంచి ట్రైన్లో రాత్రి బయలుదేరి ఉదయం 6:30 కల్లా యశ్వంతపురాలో దిగాం. అక్కడ నుండి ఆటోలో మైసూర్ రోడ్ శాటిలైట్ బస్ స్టాండ్ వెళ్ళి అక్కడ మడికేరికి డైరెక్ట్ బస్సు పట్టుకున్నాం. మడికేరి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయింది. గుర్తుపెట్టుకోండి, కూర్గ్ అనేది కొడగు జిల్లాకు ఉన్న పాత పేరు. కూర్గ్ ట్రిప్ అంటే మనం వెళ్ళాల్సింది మడికేరికి. దీన్నే మెరికెరా అని కూడా అంటారు. బెంగళూరు నుంచి బయలుదేరిన బస్సు మైసూర్ మీదుగా మైసూర్ ప్యాలెస్ను బయట నుంచి చూపిస్తూ నెమ్మదిగా పచ్చని కొండలు ఎక్కడం మొదలు పెడుతుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రయాణం. బెంగళూరు నుంచి మడికేరికి 250 కిలోమీటర్లు ఉంటుంది. మేము హైదరాబాద్ నుంచే ఆన్లైన్లో హోమ్ స్టే బుక్ చేసుకున్నాం. ఈ హోమ్ స్టే వాళ్ళే టూర్ మొత్తం కండక్ట్ చేస్తారనమాట. మేము బుక్ చేసుకున్న హోమ్ స్టే పేరు ఫారెస్ట్ వ్యాలీ రిసార్ట్. మనం ఫోన్లోనే ప్యాకేజీ మొత్తం, అంటే రూమ్స్ ఎన్ని రోజులు కావాలి, ఎంతమంది వస్తున్నాము, సైట్ సీయింగ్ కోసం ఏ వెహికల్ కావాలి, ఇంకా మన టూర్ ప్లాన్ ఏంటి అనేది మొత్తం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పిన రేటుకి బేరం ఆడుకోవచ్చు. అలా మేము మడికేరికి కొద్ది దూరంలో ఉన్నాం అని బస్సులో ఉండగానే ఫోన్ చేసి చెప్తే మేము బస్ స్టాండ్లో దిగేసరికి వాళ్ళ వెహికల్ రెడీగా ఉంది. అందులో మేము బుక్ చేసుకున్న హోమ్ స్టేకి వెళ్ళాం. ఇదిగో ఇదే మా హోమ్ స్టే. ఇప్పుడు మీరు వింటున్నవన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ కావు, ఒరిజినల్గా ఆ లొకేషన్లో రికార్డు చేసినటువంటి ధ్వనులు అన్నమాట. దట్టమైన అడవి మధ్యలో చిన్నపాటి లోయలో ఉన్న ఈ హోమ్ స్టే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. సీతాకోక చిలుక చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ హోమ్ స్టేలోనే మీకు తినడానికి ఆర్డర్ ఇస్తే వండి పెడతారు. ఫుడ్ కూడా టేస్టీగానే ఉంది. ఇక రిఫ్రెష్ అయ్యాక వెహికల్లో మండల్పట్టికి బయలుదేరాం. మండల్పట్టి అనేది మడికేరికి 18 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక కొండ. వెస్టర్న్ ఘాట్స్లోని పుష్పగిరి రిజర్వ్ ఫారెస్ట్లోని ఒక భాగం ఈ మండల్పట్టి.
లోకల్గా దీన్ని మొగులు పెట్టే అంటారు, అంటే మార్కెట్ ఆఫ్ క్లౌడ్స్ అని అర్థం. ఇదిగో ఇక్కడికి వచ్చాక ప్రైవేట్ వెహికల్స్ని ఆపేస్తారు. ఇక్కడ నుంచి జీపులలో వెళ్ళాలి. ఒక్కో జీపుకు 1500 నుంచి 3000 వరకు ఛార్జ్ చేస్తారు. నిజానికి వ్యూ పాయింట్ వరకు సొంత వాహనాల్లోనే వెళ్ళచ్చు, కానీ దారి అంతగా బాగోదు. అదీ కాకుండా ఇక్కడ జీప్ డ్రైవర్స్దే రాజ్యం. ఒక్కోసారి చాలా ర్యాష్గా నడుపుతుంటారు, కాబట్టి వీలైనంత వరకు మీ హోమ్ స్టే వాళ్ళ ద్వారానే వెళ్ళటం మంచిది. అదిగో ఆ కొండల మధ్య కనిపిస్తుందే, ఆ దారిలోనే వ్యూ పాయింట్కి వెళ్ళాలి. జీప్ వచ్చే వరకు కాసేపు వెయిట్ చేసి జీప్ వచ్చాక బయలుదేరాం. మండలపట్టిలో అప్పుడప్పుడు సినిమా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. సంవత్సరం పొడుగునా అద్భుతంగా ఉండే ప్రదేశం మండలపట్టి. ముఖ్యంగా ఉదయం 7 గంటల లోపు వస్తే అందమైన సూర్యోదయం చూడవచ్చు. ఇందుకోసం స్పెషల్ క్లిప్పులు కూడా ఉంటాయి. మండలపట్టి చూసి వచ్చేస్తూ మడికెర్లో కాసేపు షాపింగ్ చేసుకొని మళ్ళీ హోమ్ స్టేకి వచ్చేసాం. చూశారు కదా, కూర్గులోని మండలపట్టి గురించి ఈరోజు తెలుసుకున్నాం. అలాగే కూర్గులో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలన్నింటి గురించి మరిన్ని వీడియోలు చేస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. మీరు ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కూడా దీంట్లో పెట్టండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి బాయ్.